All welcome back to my another day in my life vlog. So ఇది present vlogs March 4th ఇవాళ డేట్ అండ్ మేము లాస్ట్ వీకే కొడైకెనాల్ ట్రిప్కి వెళ్ళేసి వచ్చినాము. సో అప్డేట్ వీడియోస్లోకి వచ్చేసినాము. సో ఎర్లీ మార్నింగ్ 4:30కి స్టార్ట్ అయిపోయాం. వివిగడ్ అయితే బాగా బజ్జుకునింది, నేనైతే పడుకొని లేచేసాను. సో అది జర్నీ అయితే అలా స్టార్ట్ అయింది. సో బెంగళూరు దగ్గరకు వచ్చిన తర్వాత నెక్స్ట్ తమిళనాడు స్టార్ట్ అయిపోయింది. సో అక్కడ మంచి రెస్టారెంట్ కనిపిస్తే బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆగాము. సో అక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంది. తమిళనాడు ఫేమస్ కదా. ఈ హోటల్ నేమ్ వచ్చేసి శర్వణ భవన్ అనుకుంటాం. సో బాగున్నాయి టేస్ట్ కూడా. సో హ్యాపీగా తినేసి వివికి మళ్ళీ మధ్యాహ్నం లంచ్ కోసం అని చెప్పి పొంగల్ అది కట్టుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. బాగా జరిగింది జర్నీ అయితే. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు ఇంతసేపు నేను మాట్లాడేది కదా, యాక్చువల్గా మేము ట్రిప్కి వెళ్తున్నాము. సో ఇంతసేపు నిద్రపోయి లేచాము ఇప్పుడే. అండ్ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్కి దిగేసాము, తినేసేసాం, మళ్ళీ స్టార్ట్ అయ్యాము. వెళ్తున్నాం మేము కొడైకెనాల్కి. సో అది ఇప్పుడు మార్నింగ్ 4:30కి స్టార్ట్ అయ్యాము. ఈవినింగ్ 4:30 అవుతుంది రీచ్ అయ్యే లోపల. చూడాలి ఎలా జర్నీ స్టార్ట్ అవుతుందో, ఎలా అవుతుందో ఏంటో అని చెప్పేసి. సో అది మా వివి గారు బాగా నిద్రపోయి లేచింది. బ్రేక్ఫాస్ట్ మేమైతే తిన్నాం కదా, అది ఇంకా తినట్లేదు వస్తుంది. బేబీ అది నిద్రలో అలానే ఎత్తుకొని వచ్చేసాం తెలుసా మేము. వెల్కమ్ బ్యాక్. సో ఆల్మోస్ట్ ఇంకో 2 అవర్స్లో రీచ్ అయిపోతాము, 2 to 3 hours. సో ఇక్కడ యాక్చువల్లీ లంచ్ ఇంట్లో నుంచి ప్యాక్ చేసుకొని వచ్చాను. లెమన్ రైస్ తినాలి, బట్ ఇవి అదేం తినటం లేదు అస్సలు. సరే ఇక్కడ కేఎఫ్సీ కనిపించింది, మా ఫ్రెండ్ వాళ్ళు కూడా దిగి తీసుకున్నారంట. సరే ఓకే కేఎఫ్సీ అన్నా తింటుంది కదా అన్నట్టు ఇంకా ఆపాము. సో కేఎఫ్సీ తీసుకుని మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి. చాలా ఇంతమంది గోవాకి వెళ్ళినప్పుడు అంత అనిపించలేదు, వివి లేదు కాబట్టి. ఇప్పుడు వివి ఉండడం వల్ల పాపం అది ఇంతసేపు జర్నీ అనేది ఫస్ట్ టైం అనమాట. సో ఇరిటేట్ అవుతుంది బాగా అట్లా. సో మళ్ళీ రీచ్ అయినాక చూద్దాం. ఫైనలీ ఎంత టైము 3:15 అలా అయిందండి. 3:15కే మేము కొడైకెనాల్ ఎంట్రన్స్లో ఉన్నాము. సో ఇంక ఇక్కడ నుంచి నెమ్మదిగా వెళ్ళాలి. ఘాట్ సెక్షన్ కాబట్టి చాలా నెమ్మదిగా వెళ్ళాలి, అన్ని లోయలు ఉన్నాయి.
కెమెరాలో క్యాప్చర్ చేస్తుందో లేదో నాకు తెలియదు కానీ వ్యూ అయితే చాలా బాగుంది. ఎంట్రన్స్ నుంచి ఫాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా మంచి వ్యూస్ ఉన్నాయి. వ్యూ పాయింట్స్ అయితే చాలా బాగున్నాయి. చాలా నచ్చింది. అండ్ అలానే లోయలు కానీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. వివి పడుకుంది కాబట్టి నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. సో అది భయపడుతుంది అనుకున్నాం లేచిన వెంటనే, బట్ అదేం భయపడలేదు. సో ఈ వాటర్ ఫాల్స్ వచ్చేసేసి వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్ అంట. మేము నార్మల్గా ఆన్ ద వేలో వచ్చింది వాటర్ ఫాల్స్ అని చెప్పి నార్మల్గా కారు కూడా దిగకుండా చూసేసుకొని వెళ్ళిపోయాము. బట్ అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అంట. అది ఏమంటారంటే సిల్వర్ వాటర్ ఫాల్స్ అనుకుంటా అది. సో తర్వాత రిటర్న్లో కూడా దిగలేదు, అట్లనే చూసి వెళ్ళిపోయాము. ఏమైతే హైదరాబాద్ నుంచి అయితే ట్రావెల్ చేయలేదు, అక్కడ లాంగ్ అయిపోతుంది, 13 hours 14 hours చూపిస్తుందని చెప్పి మేము మా ఊరికి వెళ్ళి బెంగళూరు నుంచి వెళ్ళామన్నమాట. అక్కడ నుంచి అయితే 10 to 11 hours చూపిస్తుంది. అండ్ మా ఇంటి దగ్గర మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం డైరెక్ట్గా. అక్కడ రెస్ట్ కూడా తీసుకోవచ్చు కదా, 1 day రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే కొడైకెనాల్కి అయితే ట్రావెల్ చేసాము. సో 10 to 11 hours కాబట్టి 1 day బ్రేక్ దొరికింది కాబట్టి హ్యాపీగా ట్రావెల్ చేయగలిగాము. అండ్ ఇది కొడైకెనాల్ ఎంట్రన్స్. మంచి హౌసెస్, కలర్ఫుల్ హౌసెస్ కనిపించాయి. సేమ్ గోవాలోనే అనిపించింది నాకు. అక్కడ కూడా సేమ్ కలర్ఫుల్ హౌసెసే ఉంటాయి. సో ఎంటర్ అయిన తర్వాత బాగా అనిపించింది కొడైకెనాల్. మొత్తం చలి చలిగా చాలా వెదర్ చేంజ్ అయిపోయింది సడన్గా. సో చాలా కూల్ ఉన్నింది. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో కొడైకెనాల్ అయితే రీచ్ అయిపోయాము. ఇంకా రిసార్ట్కి ఒక 10 minutesలో వెళ్ళిపోతాము. ఇవి అయితే బడ్జెట్ పోయింది కాబట్టి కొంచెం ఏమి టెన్షన్ లేదనమాట, కూల్గానే ఉంది ఇక్కడ. సో అది ఇప్పటికైతే రీచ్ అయ్యాం. మళ్ళీ రిసార్ట్కి వెళ్ళాక చూద్దాం. మేమున్న రిసార్ట్ నేమ్ వచ్చి స్టెర్లిన్ కొడాయ్ లేక్ రిసార్ట్. ఈ లేక్ ఏదైతే చూసారో ఇందాక దాని ఆపోజిట్లోనే రిసార్ట్. ఫైనలీ రీచ్ అయిపోయిన తర్వాత ఈ ట్రక్లో మనల్ని రూమ్స్కి తీసుకెళ్తారు. దిగంగానే చాలా చలి ఉన్నింది. వివిగాడికి ఫస్ట్ క్యాబ్ వేసేసాను. చిన్న రూమ్ టూర్లో చేశాను. రూమ్ బాగుంది కానీ ఇది ఓల్డ్ ప్రాపర్టీ అంట. సో రెనోవేట్ చేస్తున్నారు. బట్ అన్నీ కూడా రూమ్ కూడా చాలా బాగుంది. చిన్న కిచెన్, తర్వాత ఫ్రిడ్జ్, హీటర్ కావాల్సినవన్నీ ఉన్నాయి. సో నీట్గా కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. చాలా బాగా అసలు రూమ్ సర్వీస్ అయితే చాలా బాగుంది. ఏదన్నా నేను క్లీన్ చేయకుండా అట్లా పెట్టేసినా కూడా క్లీన్ చేసేసారు. బాగుంది. అండ్ ఇది మా రూమ్ నుంచి వ్యూ. మేమైతే కింద ఉంటే పైన రూమ్స్ సెలెక్ట్ చేసుకున్నాము. ఫైనల్లీ ఫ్రెష్ అప్ అయిపోయాము, రెడీ అయిపోయాము. అండ్ ఫైనల్లీ మేము 3 families కలుసుకున్నాము. చాలా రోజుల నుంచి కాల్స్ మాట్లాడుకుంటూ. ఒకరు చెన్నై నుంచి మేము ఇక్కడ నుంచి, తర్వాత ఇంకొకరు వచ్చేసి ధర్మపురి నుంచి వచ్చారు. డే 1 అయితే ఎటు వెళ్ళలేదు. వచ్చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి రిసార్ట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసాం. ఎందుకంటే లాంగ్ జర్నీస్ కదా, సో అందుకే లేట్ అయిపోయిందని చెప్పి ఇంకా రిసార్ట్లోనే టైం స్పెండ్ చేసాము ఫ్రెష్ అప్ అయిపోయి. తర్వాత ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తుంటే కిడ్స్ ఏరియా కనిపించింది. ఈ పిల్లలు ఇద్దరు చిన్నపిల్లల అస్సలు వదలేదు, వివి ఇంకా జోన్తాన్. ఇంకో అబ్బాయి పెద్ద అబ్బాయే. సో తర్వాత అక్కడ ఆడిన తర్వాత అంత చలిలో కూడా స్లైడ్ అవి ఆడుకున్నారు. సరే అని రెస్టారెంట్ దగ్గరకు వచ్చేసాం. రెస్టారెంట్ కింద ఫ్లోర్లో మొత్తం కిడ్స్ ప్లే ఏరియా ఉంది. సో అక్కడ కూడా తీసుకొని వచ్చి చూస్తున్నాం ఎక్స్ప్లోర్ చేసినప్పుడు. ఇంకా ముగ్గురు పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. అక్కడ క్యారమ్స్ అన్ని కొన్ని గేమ్స్ ఉంటే మంచిగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ చూసారా కొడైకెనాల్ టూరిస్ట్ ఫేమస్ ప్లేసెస్ విత్ నేమ్స్తో డిస్ప్లే చేశారు. నాకు అది బాగా నచ్చింది. ఎవరికైనా తెలియకపోయినా అట్లా ఫోటో క్లిక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. తర్వాత పిల్లలు ఇక్కడ కాసేపు ఆడిన తర్వాత డిన్నర్ 7:30కి స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఇంకా 1 hour టైం ఉందని ఆడుకున్నారు. ఆ తర్వాత నైట్ సఫారీ రైడ్స్, అడ్వెంచర్స్ కూడా ఉన్నాయి. మేము వెళ్ళలేదు, మార్నింగ్ సఫారీ రైడ్కి వెళ్ళాము. ఆఫ్ రోడ్ సఫారీ రైడ్ అంటే ఎలా ఉంటుంది ఇంకా. సో ఇక్కడ కూడా డిస్ప్లే చేశారు ఏమేమి ఉన్నాయి, ఎలా వెళ్ళచ్చు, ఎంతసేపు పడుతుంది, ఎంత మనీ అవుతుందని చెప్పి నీట్గా డిస్ప్లే చేశారు. అది కూడా బాగా నచ్చింది. ఇద్దరు చిన్నపిల్లల దీనికి కావాల్సింది వాడికి కావాల్సింది దీనికి కావాలి. సో అలా గోల చేసేసారు. ఫైనల్లీ డిన్నర్ టైం అయితే అయిపోయింది. ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఇంకా డిన్నర్కి వెళ్ళిపోయాము. ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, క్యాన్వా పైన వేసారు ఫొటోస్, చాలా బాగున్నాయి. నేను అదొక్కటే మిస్ అయ్యానని ఎక్కువ ఫీల్ అయిపోయాను. సరే వెళ్ళేటప్పుడు చేయించుకుందాంలే అనే లోపల టైం అయిపోయింది అనమాట. సో 3 days బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ కంప్లీట్గా కవర్ చేశాను అనమాట. ఏమేమి స్పెషల్స్ పెట్టారని చాలా వెరైటీస్ ఉన్నాయి. ఫుడ్ అయితే సూపర్గా ఉన్నింది, అస్సలు చాలా బాగుంది. కొన్ని ఐటమ్స్ అయితే ఇంకా చాలా బాగున్నాయి. సలాడ్స్ అయితే సూపర్ ఉన్నాయి. నాన్ వెజ్ కొంచెం తక్కువే కానీ వెజ్ చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించే ఇవి మాత్రమే నాన్ వెజ్ అనమాట.
ఫైనలీ తినేసేసి ఇంకా మళ్ళీ బ్యాక్ టు రూమ్కి అయితే వెళ్ళిపోయాము. సో అలా గడిచింది డే 1. చెప్పు ఇక చూడు, ఒకసారి చూడు, ఇటు చూడు. బంగారు బంగారు బంగారు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో డిన్నర్ చేసి వచ్చేసాము. ఇంకా డిన్నర్ తినేది షూట్ చేయలేదు ఎందుకంటే వివి సతాయించింది, సరిగా తినలేదు. ఇంకా వచ్చేసాము. చలి అయితే ఎంత ఉందంటే అంత ఉంది. ఎన్ని డిగ్రీస్ ఉంది వరుణ్? 11 or 12 అంట. బా, సాక్స్లు వేసుకొని జాకెట్లు వేసుకున్నా కూడా అసలు ఆగట్లా. రూమ్ హీటర్స్ కూడా ఇచ్చారు. సో అది ఇవాళ జర్నీ అంతా కొంచెం కొంచెం షూట్ చేశాను. కొడైకెనాల్. వరుణ్ ఆల్రెడీ కొడైకెనాల్ చూసారు. సో మేము చూడలేదు. 3 ఫ్యామిలీస్ అయితే వచ్చాము. సో ఇవాళ ఇట్లా గడిచింది అనమాట. ఒకవేళ రూమ్ టూర్ సరిగ్గా తీయకపోతే మళ్ళీ రేపు తీస్తాను. అంతే. హోప్ ఈ వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చాక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. 2 days ఉంటాము. సో 2 days కూడా వీలైనంత వరకు షూట్ చేద్దామని అనుకుంటున్నా. అంటే వేరే ఫ్యామిలీస్ ఉన్నాయి కాబట్టి అంత క్లియర్గా నేను షూట్ చేయలేకున్నాను. సో అది మళ్ళీ కలుద్దాం. బాయ్. గుడ్ నైట్ చెప్పండి. దాన్ని గుడ్ నైట్. బాయ్.